ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 5 సార్లు టోర్నీ విజేత ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఘోరంగా విఫలమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా పేరున్న ఎంఐ ఇలా దారుణంగా విఫలమవటంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ హాట్ కామెంట్స్ చేశారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు వాతావరణాన్ని నాశనం చేశాడని అన్నారు. దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ గా నియమించాలని ముంబై యాజమాన్యానికి సూచించాడు. అలాగైతేనే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బ్రతికి బట్ట కడుతుందని అన్నాడు. లేదంటే ముంబై ఇక టైటిల్ గెలవటం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత 3 ఏళ్లుగా రోహిత్ శర్మ తన కళ్ళెదుటే తాను నిర్మించిన సామ్రాజ్యం కూలిపోవడాన్ని చూశాడు. కొన్నిసార్లు డకౌట్లో అతని హావభావాలు గమనిస్తే అది అర్థమవుతుంది. వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరో ఒకరు కొత్త కెప్టెన్ గా ఉంటారని నాకు 200% నమ్మకం ఉంది. బుమ్రా ఒక ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతడు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ నే కెప్టెన్ గా ఎంచుకోవాలి. అయితే ముంబైకు 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మకు తిరిగి కొంత గౌరవాన్ని ఇవ్వటం కోసం అతన్ని మళ్లీ కెప్టెన్ గా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను తిరిగి వస్తే మళ్లీ ఒక మంచి జట్టును నిర్మించగల సత్తా అతనికి ఉందని తివారీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక మరోవైపు భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ రోహిత్, సూర్యకుమార్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను కాదని హార్దిక్ ను కెప్టెన్ గా చేయాలన్న ముంబై ఇండియన్స్ నిర్ణయం ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు. సో ముంబై రిటైన్ చేసుకున్న రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కాదని బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. పరిస్థితి ఏదైనప్పటికీ ఈ నిర్ణయంతో సీనియర్ ఆటగాళ్లు ఒకంత నిరాశకు గురవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.